మా పిల్లలు హోంవర్క్ చేసిందో లేదో చూస్తా. నిత్య, ఖుషి హోంవర్క్ అయిపోయిందా? కాలేదు, పెన్సిల్కి నిద్ర వస్తుంది. అమ్మాయ ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు సాయంత్రం కూడా అయింది. వాళ్ళకి హోంవర్క్ చేపియాలి. హోంవర్క్ అయిందా? ఇంకా మొదలు పెట్టలేదమ్మా, మొదలు పెడతాం. ఇంకా ముహూర్తం కావాలా మీకు రాయడానికి? ఇప్పుడు రాయండి, మళ్ళీ వచ్చి చెక్ చేస్తా. ఏం చేస్తున్నావు? నేనైతే ఏదో ఒకటి రాసుకొని చెప్పేస్తుంది. ఇప్పుడు ఎట్లయినా 2 days హాలిడేస్ వచ్చినాయి కదా, మమ్మీకి ఏదైనా ఒక సాకు చెప్పేసి తప్పించుకుందాం. ఇట్లా ఏం అక్క, నేనైతే పెన్సిల్ నిద్ర అవుతుందని చెప్తా. ఇట్లా చెప్తాం. అవును, ఎట్లా చెప్తాం? ప్లాన్ చేసుకో. ఒకటి పక్కింటిలా సోను మోనుతో ఆడుకోవడానికి పోదాం. చాలా పెద్ద స్కెచ్ చేశాడు. ఎట్లయినా ఇప్పుడు మమ్మీ వంట చేస్తుంది కదా, పుర్తా పోదాం. ఒకవేళ సడన్గా వస్తే ఏదన్నా చెప్దాం. సరే, నట్టు పోదాం. ఇప్పుడు కాదు, మళ్ళీ ఇంకెప్పుడు 2 days ఎట్లయినా ఎంజాయ్ చేద్దాం. సోను మోనుతో ఆడుకుందామా? సరే, పోతున్నాడు. పప్పు అయింది కదా, ఇప్పుడు వాళ్ళు రాసురో లేదో చూసేసి వస్తాను నేనైతే. ఇప్పుడు రాసురో లేదు రాసు. ఖుషి, ఎందుకు లేచినాను? మమ్మీ పక్కింటి ఆడుకోవడానికి పోయినా. ఎందుకు పోయారు మీరు ఫస్ట్? ఇంకా పోలేం మమ్మీ, ఇప్పుడు పోతాం. హోంవర్క్ ఎవరు రాస్తారు? 2 days ఉన్నాయి కదా, 2 days ఉంటే వన్డేలో హోంవర్క్ చేస్తాం, వన్డేలో ఆడుకుంటాం. వన్ డే హోంవర్క్ చేస్తారంటే 1 day ఆడుకుంటారంట. ఏం ఆడుకుంటారు? ఫస్ట్ మీరు హోంవర్క్ కంప్లీట్ అయినా కానీ ఆడుకున్నాడు. ఏం ఆడని అని ఎక్కడ పోతారో చూస్తా, ఎట్లా పోతారో చూస్తా. మీరు ఏమి ఇప్పుడు ఎట్లా పోతారో చూస్తా. ఎట్లా పోతారు మీరు? పోతాం మేము. ఏం పోదు. ఫస్ట్ నితిన్ హోంవర్క్ అయిందా? ఫస్ట్ లేదు మమ్మీ, పెన్సిల్ నిద్ర వస్తుందని పనుకుంది. పెన్సిల్ కూడా నిద్ర వస్తుందా నిత్య? ఫస్ట్ నీకే నిద్ర వస్తుంది, దానికి పాపం పెన్సిల్కి అంటున్నావు. కాదు మమ్మీ, నీ దగ్గరనే వస్తుంది. నీ యాక్టింగ్కి ఇప్పుడు ఇవాళ పడుతుంది. బొట్టు పెట్టలేవు. ఇక బొట్టు పెట్టిన. ఫస్ట్ హోంవర్క్ కంప్లీట్ అయినాక ఏందమ్మా నీది అయిందా అక్క? అవునా, ఎగ్జామ్ది కదా, చెప్తా. నాకు బొట్టు పెట్టలేము మమ్మీ, బొట్టు పెట్టినావు కానీ. నీ మెంటల్ నానా, బొట్టు పెట్టలేవా? ఆమె హారతి ఇచ్చినావు కానీ. మీ టీచర్స్ చెప్పే నేను కొట్టిస్తా. నేను హోంవర్క్ చేస్తున్నా, నాకు బొట్టు పెట్టలేవు, హారతి ఇవ్వలేవు. బొట్టు పెడతారు నీకు. ఎట్లయినా వీళ్ళకి హోంవర్క్ చేపియాలి ఈరోజు. ఎట్లయినా నైట్ అయినా చూపిస్తా. మమ్మీ, హోంవర్క్ హోమ్లోనే చేయాలా, క్లాస్ రూమ్లో చేయొద్దా? అమ్మ తల్లి, క్లాస్ వర్క్ క్లాసులోనే చేయాలా, ఈ హోమ్లో చేయొద్దా? ఎప్పుడైనా క్లాస్ వర్క్ ఇంట్లో చేసినావా? చేసింటేనే. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేమంటున్నా, అసలు మాట్లాడలేదు నేను. ఏం ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు, రియాక్షన్స్? ఇట్లా అంట, ఇట్లా ఏంటిది? మమ్మీ, నువ్వు రాంగ్ అన్నా, ఇట్లా అనాలి. మీరు అమ్మా, మీకు ఉన్నది ఇంత వయసు, ఇప్పుడే స్టైల్ వాడుతుర్రా మీరు? ఏంటి ఒక్కొక్కది చేస్తా. ఇదే బుక్ ది ఫస్ట్. బుక్ లేదు మమ్మీ, బ్యాగ్ ఇక్కడి.
మమ్మీ ప్లీజ్ మమ్మీ ఎట్లా అయినా రేపు ఎట్లయినా హోంవర్క్ చేస్తాం మమ్మీ. మమ్మీ ప్లీజ్ ఏం అవసరం లేదు, మీరు కూడా రేపు ఇదే సాకులు చెప్తారు, అవసరం లేదు. ప్లీజ్ మమ్మీ ఇప్పుడు ఎంత అవుతుంది? ఇప్పుడు ఎంత అవుతుంది? ఇప్పుడు ఎట్లయినా 9 అవుతుంది కదా, 11 దాకా కూర్చొని చేసేసేయండి. దాని తర్వాత నేను రేపే ఒక్క చుక్క అడగా మీకు. ప్లీజ్ మమ్మీ నిద్ర వస్తుంది. ఒక్క ముక్క రాసేది 10 minutes రాసాను, అందుకే 2 hours తీసుకున్నా. మొత్తం కంప్లీట్ అయిపోతుంది 2 hours అంటే. ప్లీజ్ ప్లీజ్ మీరన్నా చేయండి. రేపు అయితే ఈరోజు ఒక అక్షరం రాసి పండుకుంటాం. రేపు ఎట్లయినా అంత మొత్తం రాసేస్తాం. సరే మమ్మీ అట్లా చేస్తా. ఎట్లయినా రాసేస్తాం మమ్మీ. ప్లీజ్ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ 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 మళ్ళీ రేపు రా. సరే 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 పనుకోబడి. రేపు రాయకపోతే తాట తీసేస్తారంతే. గో. రే నువ్వు పెద్దదానివి కదా, 2 బ్యాగులు తీసుకపో. ఆమె వండుకపోబెట్టి ఇక్కడి 2 బ్యాగులు నేనే తీసుకపో. మమ్మీ గుడ్ నైట్. బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్. ఎట్లయినా రేపు రాయొద్దు, అస్సలు రాయొద్దు. చాలా పెద్ద స్కెచ్ చేశాడు. నిత్య పండుకుర్రా? అనుకున్నాం మాకు డిస్టర్బ్ చేయక. నిత్య గుడ్ నైట్. గుడ్ నైట్ మాకు డిస్టర్బ్ చేయక. గుడ్ నైట్. అమ్మ నేను కూడా వండుకుంటా, వాళ్ళు కూడా వండుకురు. ఓ తెల్లారిందా? ఇదంతా మడక చేసి ఇస్తా. వంట గదిలో పోతా. ఏం కూర చేయాలి వీళ్ళకి ఈరోజు? ఎట్లయినా హాలిడే, ఏం చేయాలి? టిఫిన్ ఏం వద్దులే కానీ పప్పు చేసేస్తా. చాయ్ చేస్తా. చెప్పేంది అప్ప, చాయ్ పెట్టేసి వాళ్ళకి లేపాలి. ఇంకా చాయ్ పక్కకు పెట్టి వాళ్ళకి లేపుతా. నిత్య వీళ్ళు ఇంకా వండుకురు మంచిగా. నిత్య ఖుషి లేవండి, నిత్య ఖుషి లేవండి. మమ్మీ ఇప్పుడే లేపినావు. రేట్ లేకపోతే ఎంత అవుతుంది తెలుసా టైం? అసలు ఎంత అవుతుంది? 9 అవుతుంది. 9 కదా మమ్మీ. ఇంకా అయితే లేవు 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 లేవు. మమ్మీ నిద్ర వస్తుంది. ఇంకా నడు లేవు 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 నడు, ఫ్రెష్ అప్ కాపండి పండి. నిన్న నుంచి హోంవర్క్ హోంవర్క్ హోంవర్క్. ఈ హోంవర్క్ వల్ల ఈరోజు ఏం తప్పించుకోవాలి నిత్య? ఏం చెప్పి తప్పించుకోవాలి? నేను ఏదైనా ఒకటి చెప్పి తప్పించుకుంటా అక్క. నువ్వు ఏం చెప్పు? అరే చెప్తే కూడా చూడు నువ్వు. నేనేం చూడాలి? ఇంకా నాతో ఫోన్ ఉందా? ఇగో బ్రష్ అయితే బ్రష్ చేసుకో, టిఫిన్ చేసి చాయ్ తాగి తర్వాత ఆలోచించుకుందాం. సన్నా సరే నాడు బ్రష్ అయితే అయింది కదా, పోదాం. అమ్మాయ టిఫిన్ అంతా చేసేసి స్నానం కూడా చేసేసి ఇప్పుడు వాళ్ళకి హోంవర్క్ చెప్పేయాలి. నిన్న కూడా ఇట్లా తప్పించుకోరు. నిత్య ఖుషి బ్యాగులు తెచ్చుకోపండి. ఎందుకు? హోంవర్క్ చేయరా? మమ్మీ బ్యాగ్ బరువు అవుతుందో పట్టుకో. అవును అబ్బా, ఇంకా తీసుకో. గిన్నె అందు పట్టు, గిడ పెట్టు. కూసో నిత్య, ఫస్ట్ నువ్వు కూసో. నువ్వే నాటకాలు చేస్తున్నావు రోజు. ఖుషి నీ బుక్కుది, నీ బుక్కుది. నిత్య మమ్మీ నాకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిందా? నైట్కి పోదాము ఏం డాక్టర్ దగ్గరికి. ఈరోజు ఇది ఒక్క రోజే ఉంది హాలిడే. చేయి నొప్పి వస్తుంది మమ్మీ. నిన్న ఎంత మంచి దుక్కినప్పుడు ఏం నయ్యా మీకు? నయ్యలే ఎప్పుడైనా వస్తున్నాయి మమ్మీ. ఫస్ట్ బుక్కుది చదువు చదువు చదవడుతుంది చదువు సప్పుడు.
అవునా రాసేది ఉంటే మీరు రాయను ఎట్లైనా రాయి నాకు తెలియదు ఇప్పుడు రాసేదే తీరాలి మీరు రాసి తీరాలి చైనా ఏం నాకు తెలియదు అవి సిల్లి రీజన్ చెప్పం నేను ఒక 4 లైన్ రాస్తా, తర్వాత సోను మోను దగ్గర ఆడుకొని మళ్ళీ వచ్చి రాస్తా. నీ మొఖం అస్సలు వద్దు, మొత్తం రాసినాక పోయి సోను మోహన్ దగ్గర ఆడుకో, ఎవరి దగ్గర అన్న పోయి ఆడుకో. నిత్యం ఫస్ట్ బుక్ దిగి చెప్తున్నా నేను. నాకు ఎరేజర్ లేదు, మమ్మీ హోంవర్క్ బుక్ లేదు, బ్యాగి ఎరేజర్ పెన్సిల్ లేదు, చెక్ చేయించాను. నిత్య ఎరేజర్ పెన్సిల్ చూయి ఉందా? లేదు మమ్మీ, మా ఫ్రెండ్ తీసుకుంది. ఎందుకు మీ ఫ్రెండ్కే పంచుతారా అన్నీ? అవును మమ్మీ. నాకు కావాలి ఇప్పుడు. ఏంది రాసుకొని పెన్సిల్ కూడా లేదా మీకు? ఏం తిన్నారు? ఎందుకు పోతారు మీరు స్కూల్కి? మళ్ళీ లేదు, స్కూల్కి ఎందుకు పోతారేమో మీరు? మమ్మీ చదువుకోనికి ఆడుకోనికి పోతున్నాం. ఈ బుక్ ది. హోంవర్క్ బుక్ లేదు మమ్మీ నాత. అదే హోంవర్క్ బుక్. ఈ హోంవర్క్ లేదు నాకు. అదే ఫస్ట్ తీయాలి, చదువు. నువ్వు అది చదువు. ఏం చదవాలి మమ్మీ? రాసేది ఉంది మమ్మీ నాకు. అమ్మా వీళ్ళతో అస్సలు కాదు. పెన్సిల్ తీసుకో. దీనికంటే పెద్దది కావాలి. మెంటలా సరేస్తా. ఏం నాకే బెదిరిస్తున్నావా? నిత్య చదువు, స్టోరీ చదువు ఫస్ట్. ఏ స్టోరీ మమ్మీ? నాకు తెలియదు. లెసన్ ఏమన్నా చిన్న పిల్లవా నువ్వు? 4th క్లాస్ ఉన్నావు. మళ్ళీ చిన్న ఇంగ్లీష్ మీడియం బుక్ ఉన్నాయి మమ్మీ. ఇంగ్లీష్ మీడియం చదువుతున్నావు, నీకు ఇంకా తెలియదా అంటే ఎట్లా? ఇది చిన్న క్లాస్ బుక్స్ ఉన్నాయి మమ్మీ, 4th క్లాస్ బుక్ కాదు. అసలు ఎందుకు చదువుతున్నావు నిత్యను? ఎందుకు లక్షలు ఫీజు పెట్టి ఉత్తానే చదివిస్తున్నామంటున్నావా? ఇప్పుడు హోంవర్క్ చేయను ఫస్ట్. హోంవర్క్ లేదు మమ్మీ నాకు. ఆ బుక్కి ఖుషి రాయ్. మమ్మీ నువ్వు నా బుక్ చిన్న ప్రిన్సిపల్ సార్ చెప్తా. చెప్పుకో, ఇది చదువు. నాకు రాదు మమ్మీ ఆ లెసన్. ఏ లెసన్ అసలు మంది? ఓ లిటిల్, టూ లిటిల్, మన చదువు. 5 times. 5 times రాదు. అదొకటే homework. Say hello to my kitty cat. 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 అయిపోయింది 5 times. లౌడ్లీ వన్స్ అగైన్. మమ్మీ నేను అతనితో ఆడుకుంటా. అతనితో ఆడుకుంటా నేను. ఆ చిన్న పిల్లగాంతో ఆడుకుంటే వాడు ఇంకా ఇసుకోలేవో క్వశ్చన్. ఇది చదువు, ఇది చదువు. ఇది ఇంట్లో క్వశ్చన్స్ క్వశ్చన్స్. నడు పోదాం. అదే ఆడుకుంటా. ఏంట్రా ఏడికి ఆడుకుంటా? అమ్మా మీ స్కూల్ పోతుంది రా, మీరు చదువుకోవాలి. ఇంకా మస్తు హోంవర్క్ ఉంది ఆమెకి. ఈరోజు ఒక్కరోజే హాలిడే ఉంది. మళ్ళా నిన్న హాలిడే అట్లా చేసేసారు. 2 days హాలిడేస్ ఇచ్చారు. నిన్న అట్లానే హోంవర్క్ లేదు. వచ్చినాక ఏమొద్దు, ఫస్ట్ చదివిపో. చదవడానికి రాదు మమ్మీ నాకు. ఇది చదవని రాదా? మీ మ్యామ్ ఫోన్ చేయాలా? ఏం నేర్పిస్తుందంట మళ్ళీ? తినడు పండుగ అవే నేర్పిస్తుంది. తినడు పండుడా? 4th క్లాస్ వచ్చినావు, నెక్స్ట్ ఇయర్ 5th. నెక్స్ట్ ఇయర్ 5th అయితే 5th లో రాసుకుంటా. ఇంకొకసారి నెక్స్ట్ ఇయర్ 5th కదా, 5th లో ఇది చదువుకుంటా. 4th లో బేసిక్స్, 5th లో రావు. వస్తే వచ్చు, రావు. ఖచ్చితంగా వస్తాయి. నువ్వు చదువుకోగా ఆమెకు సపోర్ట్ చేస్తున్నావు. ఏంది? నా పేరు రాస్తుంది, రాయనీయకు. ఏం రాయకృష్ణ, నువ్వు చదువు ఫస్ట్. అమ్మా నిత్య, నువ్వు ఎంత నాటకాలు చేస్తున్నావు నిత్య రోజు రోజుకి. నిత్య నువ్వు చదువు ఫస్ట్. నాకు చదవడానికి రాదు మమ్మీ, ఎన్నిసార్లు చెప్పాలి? నీకు కొడతాను తెలుసు, కొడతాను తెలుసు, నాకు ఇన్ని కొడుతున్నాను.
అక్కకి ఎందుకు కడతలే? ఆమె రాసుకుంటుంది బుద్ధివంతుడు రాగా, నువ్వు చదువుకో. హోంవర్క్ రాస్తలే, ఏదో రాస్తుంది. ఏదో ఒకటి రాసిందా లేదా అంతే. నేను ఏదో ఒకటి చదివినా లేదా? మరి ఏదో ఒకటి బుక్లను చదువు. ఇది చదువుతా. ఇది మెంటలా ఏంది? ఈ నుంచి మొత్తం లాస్ట్ దాకా వీడి దాకా చదవచ్చు. ఇవన్నీ చదువుతా. చదువు. AGMTITH. ఏం మెంటల్ దానా ఎట్లా చదువుతున్నావు? నువ్వు చదువు అన్నావు. అంటే ఏం చేస్తావు? అట్లా చదువుతా. CR చదివిన మమ్మీ నేను ఇప్పుడు ఆడుకోవడానికి పోతా. ఖరాబ్ అవుతుంది నిత్య నీ వల్లనే. ఎందుకు అయిపోయింది. ఇది రాగు. ఏంది అడగడం రమ్మంటుండ అక్క. ఏమొద్దు అక్క, ఏమొద్దు. ఇద్దరు ఒకటేసారి పోదు. అయిపోయింది కదా. అయిపోతే నేనేం చేయాలి? పోతా మమ్మీ. ఇది చదువు నిత్య. ఇది చదువు, ఇది ఒక్కటి చదువు. అంతే. వన్ లిటిల్ అయిపోయింది. మొత్తం చదువు ఇదంతా. మొత్తం అయిపోయింది. మొత్తం చదువు అన్నది, మొత్తం చదువు. మొత్తం చదువు. అయిపోయింది. అయిపోయింది. మెంటల్లానా చదువు మొత్తం. మ్యామ్కి ఫోన్ చేశాను. నేను ఏమనుకుంటున్నావు? చదువు మొత్తం. అయిపోయింది మమ్మీ. ఇగో 1 little 2 little 3 little Indians, 4 little 5 little 6 little Indians, 7 little 8 little 9 little Indians, 10 little Indian boys are and girls. ఇట్లా చదువు. ఇండియన్ ఇండియాస్ ఉండే మమ్మీ, ఒకటే ఇండియా ఉంటది. ఒరే నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? అట్లుంది నిత్య. అందుంటే కదా మనం అట్లా అనొద్దు. మరి ఎట్లా అనాలి? 1 లిటిల్ ఇండియన్ ఒకటే అనాలి. మళ్ళీ చదువు. ఎట్లా చదువుతారు అట్లా చదువు. 1 లిటిల్ ఇండియానాను అయిపోతుంది. 1 లిటిల్ ఇండియన్. ఇంకా అంతే. మళ్ళీ చదవాలి. ఇంకా చదువు. ఇంకా చదువు. నీకు మస్తు ఓవర్ యాక్షన్స్ అవుతున్నాయి నిత్య. చదువు ఫస్ట్. చదువు ఫస్ట్. చదువు బెట్ట చదువు. రేపు చదువుతా మమ్మీ. రేపు హాలిడే ఉంటుంది. రేపు హాలిడే లేదు, రేపు స్కూల్ ఉంది. రేపు ఫోన్ నేను రేపు చదువుకుంటా. అవును మమ్మీ, ఇంత రాసేసిన కదా, రేపు ఫోన్ రాస్తా. రేపే చెక్ చేస్తారు హోంవర్క్. రేపు ఫోన్ అంటున్నా కదా, రేపు చెక్ చేయరు. నేను రేపు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది కదా, వస్తాను నేను కంపల్సరీ. ఫోకస్ కదా, ఎట్లా వస్తావు? నేను ఒక్కదాన్ని పోతా, మీకు దొరుకోనన్నా పోతా. నేను ఎట్లా అనుకుంటున్నారు మీరు? రోజు రోజుకి సీరియస్ కాకుండా జోక్ అనుకుంటున్నాం. నిత్య ఫస్ట్ నువ్వు లేవాడికి. ఏంది 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 ఏంటంటే ఏమో తెలియదు. మంచిగా. అది హోంవర్క్ అయిపోయింది కదా, పో. నేను రేపు మేడం క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్తా. చెప్పుకోపో. ఏ మెంటల్, నీది అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు వండి ఆడుకోనికి. అదే అయిపోయింది. అరే సాకి ఆడుకున్నా. పిల్లలకు హాలిడే మాత్రం వస్తే మమ్మీ వాళ్ళ ప్రాబ్లం ఇదే, కంపల్సరీ ఇదే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. మళ్ళీ దాని కింద ఒక బెల్ ఉంటుంది, దాన్ని కూడా గట్టిగా కొట్టండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, ఖచ్చితంగా చేయండి. లైక్ కూడా మర్చిపోకండి ప్లీజ్.
ప్లీజ్ మా కోసం చేయండి ప్లీజ్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. see you next video. Bye.